రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. శంషాబాద్లో 125 ప్రీమియం మద్యం బాటిళ్లు, ముషీరాబాద్లో జానీ-వాకర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లాన్ని సీజ్ చేశారు. గోవా నుంచి ఇతర ప్రాంతాలకు మద్యం తరలించిన వారికి నోటీసులు జారీ చేశారు అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మంత్రులు అనిత, గుమ్మడి సంజయరాణి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందిన 31 మంది అనర్హుల జాబితాను ఖానాపూర్ రెవెన్యూ శాఖ అధికారులు విడుదల చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో లిస్టు పెట్టారు. ఇళ్ల పంపిణీలో చాలా అవినీతి జరిగిందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ కాలువ సమీపంలో గిరినాగు సంచరిస్తుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు చేరుకున్నారు. గంటపాటు కష్టపడి 7 అడుగుల గిరినాగును పట్టుకున్నారు. ఇక ఆ పామును సురక్షితంగా సమీప అటవీలో విడిచిపెట్టారు కృష్ణ. రాజేంద్రనగర్లోని మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. ఓల్డ్ టైర్స్ స్క్రాప్ లోడ్తో వెళ్తున్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్లో అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. విలీన పంచాయతీల్లో కొత్త రోడ్లు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, త్వరలో పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను తప్పక కల్పిస్తామన్నారు. బతుకమ్మ కుంట విషయంలో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆ పార్టీ నాయకుడు దోసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని, కనీసం బతుకమ్మ చీరలు ఇచ్చే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ సర్కార్ లేదని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలన్నారు. ఫార్మా కంపెనీల నుంచి సముద్రంలో కలుస్తున్న రసాయన కాలుష్య వ్యర్థాల వల్ల మత్స్య సంపద నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలో ఓ భక్తురాలు కళ్లు తిరిగి పడిపోయింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రాథమిక చికిత్స అందించారు. డాక్టర్ చికిత్స చేసి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో రేడియల్ రోడ్డు నిర్మాణం నిలిపివేయాలని రైతులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. రోడ్డు వేస్తే 8 గ్రామాల్లో 360 ఎకరాల భూమి కోల్పోతామని వాపోయారు. నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.